హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సెక్షన్ 8B ప్రకారం నోటీసులు ఇవ్వలేదని మాత్రమే కోర్టు చెప్పిందని, వీళ్ళు నిర్దోషులు అని కోర్టు చెప్పలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. 12 పేజీల తీర్పులో ఎక్కడ వాళ్లను సమర్థించుకున్నా మరి బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకున్నారో తెలియదన్నారు. త్వరలోనే అభిషేక్ సింఘ్వీతో భేటీ అయిన తర్వాత ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. హైకోర్టు జడ్జిమెంట్ లో ఏదో తీర్పు వాళ్ళకి ఫేవర్ లో వచ్చిందని, వాళ్ళేదో విజయం సాధించినట్టుగా రకరకాల ప్రెస్ మీట్లు, రకరకాల సంబరాలు చేసుకోవడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. మీకు స్పెసిఫిక్ గా చెప్పాలంటే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి, ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీ, మరో ఐఏఎస్ ఆఫీసర్ చేసిన రిట్ పిటిషన్స్ పై హైకోర్టు ఏం చెప్పిందో నేను మీకు పాయింట్ బై పాయింట్ నీకు వివరిస్తా. జడ్జిమెంట్ లో వాళ్ళకి నిర్దోషులని కానీ, అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారేమో కానీ ఒక చిన్న ప్రొసీజరల్ టెక్నికల్ ఇష్యూ పాయింట్అవుట్ చేసి తప్పితే తతిమే అన్ని విషయాలని కోర్టు సమర్థించింది. ఈరోజు మరి క్యాబినెట్లో అడ్వకేట్ జనరల్ గారు మొత్తం జడ్జిమెంట్ కాపీ, ఆ తర్వాత లీగల్ రోడ్ మ్యాప్ ఫార్వర్డ్, ఆప్షన్స్ టు బిఫోర్ ద గవర్నమెంట్, అన్ని విషయాల్లో బ్రీఫ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో నిర్ణయం ఏం జరిగిందంటే, మరి ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, నేను ఇరిగేషన్ మంత్రిగా, శ్రీధర్ బాబు గారు కూర్చొని మరి ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన అభిషేక్ సింఘ్వి గారిని, అడ్వకేట్ జనరల్ గారిని ప్రత్యేకంగా సమావేశమై మరి తదుపరి మా లీగల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో అది మేము డిసైడ్ చేయబోతున్నాము. రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ పై తెలంగాణ కేబినెట్ లో చర్చ జరిగింది. 100 రోజుల్లో బెనిఫిట్స్ చెల్లించేలా ప్రణాళిక రూపొందిస్తామన్న మంత్రి పొంగులేటి వచ్చే కేబినెట్ లో బెనిఫిట్స్ చెల్లింపులపై క్లారిటీ ఇస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధుల జీతాలను 50% హోల్డ్ చేసి బెనిఫిట్స్ చెల్లించాలని కేబినెట్ లో ప్రతిపాదించినట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. మిగిలిన నిధుల సమీకరణకు రెవెన్యూ రిసోర్సెస్ కమిటీతో ప్రణాళిక చేస్తామని వెల్లడించారు. ప్రతి నెల యావరేజ్ 750 నుంచి 800 కోట్లు ఈ బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ ఇస్తూ వస్తున్నాం. అయినా కూడా సుమారు 6000 పైచిలకు వాళ్ళ రిటైర్మెంట్ కి సంబంధించిన బెనిఫిట్స్ 6000 కోట్ల పైచిలకు రిటైర్మెంట్లకు సంబంధించిన ఎంప్లాయీస్ కి సంబంధించిన డిఫరెంట్ సెక్టార్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ 50% ఇప్పుడు తీసుకునే శాలరీస్ లో 50% ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 days లో ఒక ప్రణాళికను తయారు చేయడం కోసం ఇదే రిసోర్సెస్ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ సబ్ కమిటీ ఏదైతే ఉందో కేబినెట్ సబ్ కమిటీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్మెంట్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నాము 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. 2 రోజులుగా తెలంగాణలో ప్రగతి చక్రాలు ఆగిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే సమ్మె 2వ రోజు మరింత ఉధృతంగా సాగడంతో కార్మికులను శాంతపరిచేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రేపు డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో మరో దఫా చర్చలకు ఏర్పాట్లు చేసింది. కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించింది మంత్రివర్గం. చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని కార్మికులకు మంత్రులు సూచించారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే చర్చలపై ఉత్కంఠ నెలకొంది. రేపటి చర్చల తర్వాత అయినా ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తుందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం స్పందించింది. కేబినెట్ సమావేశంలో కార్మికుల సమస్యలపైనే చర్చించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రిసోర్స్ మినిస్టర్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పిలిచి మాట్లాడాలనే ఆలోచన చర్చ జరిగే సందర్భంలోనే మరి వరంగల్ నర్సంపేటలో జరిగిన సంఘటన కానీ ఇంకా ఇతరత్ర కొంత అటువంటి పరిస్థితి దృష్ట్యా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది. ఎవరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 23 దాకా ఉన్న పరిస్థితి ఈరోజు 2023 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల లోపల సానుకూలంగా ఉంది. కొత్త కేబినెట్ స్థాయిలో డిస్కషన్ జరగాల్సినటువంటి 3 అంశాలు ఉన్నాయని పిఆర్సీ కావచ్చు, లేదా విలీనం కావచ్చు, గుర్తింపు సంఘాలది అనేటువంటిది దానికి సంబంధించిన అంశం కూడా ఆఫీసర్స్ కమిటీ ద్వారా చెప్పడం జరిగింది. కానీ సరే, కారణాలు ఏవైనా వాళ్ళు ఆఫీసర్స్ కమిటీ చర్చ చేసి 4 వారాలు జీవోలు ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్యక్రమం జరిగింది. సో ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులందరం కూడా ఈరోజు ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఎటువంటి తొందరపాటు ఆలోచన చేయకండి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీ పట్ల సానుకూలంగా ఉంది. అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయం లోపల మంత్రివర్గ ఉపసంఘం త్వరలోనే రేపు ఎల్లుండి ఎప్పుడో కూర్చొని మీకు సంబంధించిన అన్ని అంశాలను వింటుందనే మాట మనం చేస్తూ, మీ అందరూ కూడా తెలుసు, కొంత పత్రికల ద్వారా సమాజానికి చెప్పడం కొరకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మహాలక్ష్మి పథకాన్ని ఇవ్వడమే కాక 2013 పిఆర్సీ పెండింగ్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం. 2017 పిఆర్సీని ఇవ్వడంతో పాటుగా కారుణ్య నియామకాలు కావచ్చు, లేదా డిస్మిస్డ్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కొత్త ఉద్యోగాలు కావచ్చు, కొత్త బస్సులు కొనుగోలు చేయడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అన్ని రకాల ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పూర్తిగా సామరస్యంగా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో మేనేజింగ్ డైరెక్టర్ గారు మేము మాట్లాడినప్పుడు కొంత యాజమాన్యం తరఫున కింది స్థాయిలో కొంత అధికారుల దగ్గర కొంచెం సమస్యలు ఉన్నాయంటే వాటిని కూడా కొన్ని ప్రేరేపిత శక్తులకు ఆర్టీసీ కార్మికులు బలవద్దన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించినట్లు తెలిపారు. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకునే ఆలోచనలు చేయవద్దని హితవు పలికారు. మీ ప్రభుత్వం, మీ కుటుంబాలకు అన్యాయం జరిగిందని చర్చల కోసం మంత్రి శ్రీధర్ బాబు కార్మిక సంఘాలను ఆహ్వానించారు. వారు చేస్తా ఉన్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి మొదటగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి మేము అపీల్ చేస్తా ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అపీల్ చేస్తా ఉన్నాం. సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వాలు చర్చలు చేపట్టడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులకు మేము మనవి చేస్తా ఉన్నాం, ఎలాంటి తొందరపాటు చర్యలు పాల్పడొద్దని మేము కోరుతా ఉన్నాం. ప్రాణాలు తీసుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. అలాగే యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్లోనూ ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ అక్కడ భారీగా నమోదైంది. బెంగాల్లో మొదటి విడత 152 సీట్లకు పోలింగ్ నిర్వహించారు. ఈ 2 రాష్ట్రాల్లోనూ పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదైంది. తమిళనాడులో సాయంత్రం 5 గంటల వరకు 82.24% నమోదు కాగా, బెంగాల్లో ఏకంగా 90% పోలింగ్ నమోదు కావడం గమనార్హం. తమిళనాడులో 76.6%, బెంగాల్లో 85.2% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు జనం పోటెత్తారు. బెంగాల్లో ఉదయం 9 గంటలకే 18% మంది ఓటేయడం గమనార్హం. బెంగాల్లో అక్కడక్కడ గొడవలు, ఘర్షణలు మినహా మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. కేరళ, అసోం, పుదుచ్చేరిలతో పాటు ఈ 2 రాష్ట్రాల్లో మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. ఇదిలా ఉండగా ఉదయం బెంగాల్లో పోలింగ్ ప్రారంభమైన తర్వాత ముర్షిదాబాద్ జిల్లాలోని నౌదాలో జరిగిన పేలుడులో పలువురు గాయపడ్డారు. అక్కడ టీఎంసీ, ఏయుజేవి
కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు, హింస జరిగాయి. ఏయూజేపీ అధ్యక్షుడు హ్యుమాయూన్ కబీర్ కూడా టీఎంసీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇది ఉద్రిక్తతలకు దారితీయడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా సిబ్బందిని మోహరించారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. మే 4తో బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వానికి కాలం చెల్లిపోతుందన్నారు ప్రధాని మోదీ. రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బెంగాల్లో కమలం వికసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్లో నమోదైన ఓట్ల శాతం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుందని తెలిపారు ప్రధాని. 15 ఏళ్ల జంగిల్ రాజ్లో టీఎంసీ చేసిన తప్పులకు 10 రోజుల్లో ఫలితం తేలనుందన్నారు. असम, केरलम और पुडुचेरी में भी मतदान संपन्न हुआ है। वहां भी रिकॉर्ड मतदान हुआ है। पहले भी हमने देखा है देश में जहां जहां भारी मतदान हुआ है वहां बीजेपी को प्रचंड विजय मिली है। साथियों, जहां जहां ये स्थिति बनी विजय प्राप्त हुआ है, इसलिए बीजेपी एनडीए की विजय का परचम पूरी शक्ति से लहराना है। ये लहराने वाला है। బెంగాల్లో దీదీ ప్రభుత్వానికి అంతం తప్పదని మే 4 తర్వాత బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తొలి విడత ఎన్నికల్లో ఓటర్లను భయపెట్టాలన్న టీఎంసీ గుండాల ఆటలు సాగలేవన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే చొరబాటుదారులను తరిమేస్తామని హామీ ఇచ్చారు. తమ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్న టీఎంసీ కార్యకర్తలు పాతాళంలో ఉన్నా వదిలిపెట్టమని హెచ్చరించారు అమిత్ షా. हम पूरे बंगाल से चुन चुन कर एक एक घुसपैठिए को बंगाल के बाहर निकाल देंगे। बंगाल के ये घुसपैठिए हमारे युवाओं की नौकरी खा जाते हैं, हमारे गरीबों का चावल खा जाते हैं। ये दीदी एसआईआर करती है, चुनाव आयोग घुसपैठियों के नाम काटती तो दीदी उवा 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 करती. నారీ శక్తి వందన అధినియంను అడ్డుకున్నందుకు ఇండి కూటమి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ జన్ ఆక్రోష్ పేరుతో యాత్ర చేపట్టింది. ఏవీ కాలేజీ నుంచి ఇందిరా పార్క్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. మహిళా రాజకీయ హక్కులకు మద్దతుగా బీజేపీ నిరసనలు చేపట్టింది. జన్ ఆక్రోష్ పాదయాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రధాని ఒక్క అడుగు వెనక్కి వేస్తే కాంగ్రెస్ సంబరపడుతోంది, కానీ 2028లో ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు మేము మహిళా బిల్లును ఓడగొట్టం కూలి పంజా చేసేటప్పుడు ఒక్క అడుగు వెనకకేస్తుంది. వేస్తుందా కదా నరేంద్ర మోడీ ఒక్క అడుగు వెనకకేసాడు. నెక్స్ట్ వేసేది ఏంటిది? పంజాబ్ పక్కా వేస్తాడు. మీకు 33% రిజర్వేషన్తోనే 2029లో ఎన్నికలు పక్కా జరుగుతాయి. ఇంకా అమిత్ షా గారు ఏమన్నారు తెలుసా? ఇంకా 33 కాదు, 1 గంట పార్లమెంట్ పక్క పెట్టుకుని 50% కూడా ఇస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు 50 అంటారు, 50 కూడా. రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డుపెట్టి ఆర్టీసీ సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కార్మిక సంఘాలకు ఎన్నికలు జరపకుండా కేసీఆర్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని రఘునందన్ రావు అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయబద్ధమైనటువంటి కోరికల పరిష్కారం కోసం ఈ రోజు రెండో రోజు తమ సమ్మెను కొనసాగిస్తా ఉన్నారు. ప్రభుత్వం అదే మొండి వైఖరిని కొనసాగిస్తూ పోలీసుని, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డం పెట్టి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర చేయడం అనేది
బాధాకరమైనటువంటి విషయం. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఒక జీవో ఇచ్చి ఓ కమిటీ వేసి చేతులు దులుపుకొని వాళ్ళ అధికారం నుంచి దిగిపోతే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇస్తే ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిలో హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన భ్రమలో హరీష్ రావు, కేటీఆర్ ఉన్నారన్నారు. కేసీఆర్ కుటుంబం రాటుదేలిన దోపిడీదారులు అని చామల దుయ్యబట్టారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు చామల. కాళేశ్వరంపై నిన్న హైకోర్టులో టీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఏదైతే కోర్టులో నిన్న వచ్చినటువంటి తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు బావా బామ్మర్దులు ఇద్దరు వాళ్ళకి తెలుసు వాస్తవంగా వాళ్ళేం చదువుకునే కాదు, వాళ్ళకేమి న్యాయస్థానాలలో వచ్చేటువంటి తీర్పుల మీద అవగాహన లేక కాదు, కానీ తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని వాళ్ళు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లు పెట్టి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ టీ పొడి తయారు చేస్తున్న 15 కేంద్రాలపై నగర హెచ్పాస్ టీం తనిఖీలు నిర్వహించింది. కల్తీ టీ పౌడర్ విక్రయిస్తున్న 10 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3000 కిలోల కల్తీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కాలం చెల్లిన టీ పౌడర్, సింథటిక్ కలర్స్, బెల్లం కలిపి టీ పౌడర్ ను తయారు చేస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. హైదరాబాదీ టీ పేరుతో టీ పౌడర్ అమ్మకాలు జరుపుతున్నారని వివరించారు. మీ అందరికీ తెలుసు, మన హైదరాబాద్ నగరం ఈ టీ కోసం చాలా ఫేమస్ ఉంది. మార్కెట్లో జెన్యూన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత కొంతమంది అడల్ట్రేషన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్లీ ఎవరైనా ఈ అడల్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు మార్కెట్ నుంచి చీప్ టీ పౌడర్ తక్కువ రేట్లో పర్చేజ్ చేసి, తర్వాత కొంతమంది ఎక్స్పైర్డ్ టీ పౌడర్ పర్చేజ్ చేసి, కొంతమంది యూజ్డ్ టీ పౌడర్ పర్చేజ్ చేసి దీంట్లో సింథటిక్ కలర్ యూజ్ చేస్తున్నారు. యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్లైన్స్ టీలో ఎలాంటి ఫుడ్ కలర్ అలౌడ్ లేదు. సింథటిక్ కలర్ మిక్సింగ్. విశాఖ సమీపంలోని అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా తయారవుతోందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. జిల్లాను అదృష్టం వరించిందని, భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. దేశంలోనే అనకాపల్లి నెంబర్ 1 అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలే ఆర్సిలార్ స్టీల్ కంపెనీ వచ్చిందన్నారు. ఉత్తరాంధ్రకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని, ఇక ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఉద్యోగాల కోసం ఏపీకి రావాల్సిన పరిస్థితి తీసుకువస్తామని తెలిపారు. రాంబిల్లిలో 5400 కోట్ల పెట్టుబడితో రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న క్లీన్ ఎనర్జీ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రాంబిల్లో 5400 కోట్ల రూపాయలు పెడుతుంది. 6.5 ఇన్గాట్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. అదే మరి 125 మెగావాట్లు హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్ కోసం 1200 కోట్లు పెడతారు. 2100 మందికి డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నేను ఒక్కటి అనకాపల్లి జిల్లాలో ఉండే మీ అందరికి హామీ ఇస్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. గత వైసీపీ పాలకుల చేతిలో నీరుగారిన దేవాదాయ ధర్మాదాయ శాఖను నవ్య దిశలో నడిపిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో ఆలయాలు ఉండాలన్నదే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆలయాల నిర్మాణానికి 750 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈరోజు రాష్ట్రమంతా ఏ గ్రామానికి వెళ్ళినా ఆలయాల పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయాల్లో ఇవాళ ధూపదీప నైవేద్యాలను పెట్టి ఆ యొక్క దైవ సాన్నిహిత్యాన్ని ఆ ప్రాంత ప్రజలకి భక్తులకి అందించే ప్రయత్నం ఇవాళ మన ప్రభుత్వం చేస్తాం. గతంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ఈ యొక్క దేవాదాయ శాఖ ఇవాళ అత్యద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇవాళ మేము ఎవరం కూడా వెనకడుగు వేయాలి. రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి మాజీ సీఎం జగన్ ఓ చెల్లని రూపాయి అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. 2019లో ఈవీఎంల గురించి మాట్లాడిన జగన్ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలను ప్రజలెవరూ నమ్మరన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చల్లని రూపాయి అండి. మేము కూడా అదే ప్రాంతం నుంచి మేమందరం శాసనసభ్యులమే, ఆ పక్కల నియోజకవర్గం అన్నది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ఈవీఎంల ద్వారా గెలిచి ముఖ్యమంత్రి అయినాడు. 5 సంవత్సరాలు పదవి అనిపించినారు. ఆ 5 సంవత్సరాల్లో లేనిది ఇప్పుడు మేము 2024లో గెలిచినప్పుడు ఈవీఎం లేదో తప్పు చేసినా అంటే ఎవరు నమ్మరు. ఇంకా పోలీసుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను వాడినట్టు ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి వాడినాడు. ఆ రోజు ఆయన కనుసరణలోనే జ్యుడిషియరీ నడిచింది, పోలీస్ వ్యవస్థ నడిచింది, రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. అన్ని రంగాలు అందరి మంత్రిత్వ శాఖలు ఆయన కింద పనిచేసినట్టే. ఆయన ఈరోజు పదవి కోల్పోయిన తర్వాత మా మీద మాట్లాడడం మంచిది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎవరు వినేవాళ్ళు లేరు. ముఖ్యంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, 3 ఎలక్షన్లు ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఎవరు నిజాయితీ పరులో ఎవరు తప్పులో తెలియదు. పులివెందుల నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లు, ట్రాన్స్ఫారంలు పనిచేయట్లేదని ఇరిగేషన్ కార్యాలయం ముందు ఎంపీ అవినాష్ రెడ్డి ధర్నాకు దిగారు. రైతులకు నీటిని అందించడంలో ఇరిగేషన్ అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మే 1వ తేదీలోగా ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 18 గ్రామాలకు నీటిని అందించకపోతే ఇరిగేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామని ఎంపీ అవినాష్ రెడ్డి హెచ్చరించారు. కుడికాలువలో ఎత్తిపోతల పథకాల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో, ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉందో వారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యంగా ఎంత మొద్దు నిద్రలో అధికార యంత్రాంగము, ఈ అధికార పార్టీ ప్రభుత్వం ఉందంటే, ఒక పక్కేమో ఎక్కడ స్టేజ్ ఎక్కినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, లింగాల మండలంలో అరటి గురించి మాట్లాడతారు, స్టేట్లోని హైయెస్ట్ జీడిపి అంటారు లింగాల మండలానికి సంబంధించి. ఈరోజు అదే లింగాల మండలానికి సంబంధించిన రైతులు నీళ్లు లేక అరటి రైతులు చెట్లకు నీళ్ళు అందించలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఆ గ్రామాలు కోమునూతలు కావచ్చు, ఎగుపల్లె కావచ్చు, దిగుపల్లె కావచ్చు, మురార్చింతలు కావచ్చు, గుణకనపల్లె కావచ్చు, తాతిరెడ్డిపల్లె కావచ్చు, లోపట్నూతలు కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందంటే, సాగునీటి ఎద్దడి. కొత్త బోర్లు వేసుకోవడము, ఉన్న బోర్లలోనే పైపులు కిందికి దించుకోవడము. ఫ్రాన్స్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే భారత ప్రయాణికులకు ఊరట లభించింది. ఇకపై ఫ్రాన్స్ ఎయిర్పోర్టుల్లో ట్రాన్సిట్ వీసాలు అవసరం లేకుండా ప్రయాణం చేసేందుకు అనుమతిస్తూ ఆ దేశ అధ్యక్షుడు మాక్రోన్ నిర్ణయం తీసుకున్నారు. భారత పర్యటనలో ఇందుకు సంబంధించి ప్రధాని మోదీ, మాక్రోన్ మధ్య చర్చలు జరిగాయి. అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మాక్రోన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం 2026 ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే లే ఓవర్ సమయంలో ప్రయాణికులు అంతర్జాతీయ జోన్లోనే ఉండాలని నిబంధన విధించింది ఫ్రాన్స్. Welcome the announcement on the operationalization of visa-free transit for Indian nationals transiting through French airports. As you may recall, the removal of the requirement of transit visas for Indian passport holders was agreed between Prime Minister and President Macron during their meeting in Mumbai in February this year. The government of France has now operationalized this agreement, and Indian nationals transiting through mainland France exclusively by air will no longer need a transit visa with effect from 10th April. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెంపుపై ప్రచారాలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ధరలు అమాంతం పెరుగుతాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లీటర్ పెట్రోల్ పై 25 నుంచి 28 రూపాయలు పెరగవచ్చు అని పుకార్లు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ స్పందించింది. ధరల పెంపుపై కేంద్రం దగ్గర ఎలాంటి ప్రతిపాదనలు లేవని క్లారిటీ ఇచ్చింది. ధరల పెంపుపై వస్తున్నది ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్ లో ప్రకటించింది కేంద్ర పెట్రోలియం శాఖ. ఇలాంటి కథనాలు పౌరుల్లో భయాందోళనకు కలిగించేందుకు ఉద్దేశించి చేస్తున్న ప్రచారాలను కొట్టిపారేసింది. 4 ఏళ్లుగా పెట్రోల్ ధరలను పెంచకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ.